హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ గురించి మీ అందరికీ తెలుసు. ఎంత చక్కగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని వివరిస్తూ అందుట్లో ఉన్న లోటుపాటుల్ని ఎత్తి చూపుతూ మిమ్మల్ని జాగ్రత్త చేయటమే మా ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాం. అయితే ఈ రోజు మీ పరిస్థితి ఏంటి అంటే, అందరూ రోడ్లెక్కి అయ్యా బాబు మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అంటూ అడుక్కుంటూనే ఉన్నారు. చివరికి మనోళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అడుక్కునే వాళ్ళని చేశారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మఒడి ఇవ్వండి బాబోయ్ అని అడుక్కుంటున్నాం, పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వండి బాబోయ్ అని అడుక్కుంటున్నాం, మొన్నటి వరకు మాకు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వండి బాబోయ్ అని అడుక్కుంటున్నాం. నిన్న ముష్టోల్లాగా టీచర్లంతా కూడా మాకు శాలరీలు ఇంకా పడలేదు బాబోయ్, 5వ తారీఖు 6వ తారీఖు వచ్చింది బాబోయ్, ఒకే ఒక నెల టైం కేసారు బాబోయ్ అంటూ నానా గొడవలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అడుక్కోవడం అనేది ఇక్కడ కామన్. మనం అడుక్కోవడం అనేది కామన్, ఇవ్వకపోవడం అనేది అక్కడ ఇంకా కామన్. సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ ఇవ్వకపోక అట్లీస్ట్ ఆరోగ్యశ్రీ అన్నా ఉంచండి బాబోయ్, మేము చచ్చిపోతాం అంటూ వేడుకున్నా కూడా ఆరోగ్యశ్రీని కూడా తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విజనరీ అంటే విజనరీ అబ్బా. ఆయన విజన్ ని మనం తట్టుకోలేక కింద మీద పడుతున్నామా అనిపిస్తూ ఉంది చాలా సార్లు ఆలోచిస్తే. ఏంటంటే చెప్పేదేమో బారెడు, చేసేదేమో చిటికడు. అది కూడా లేదు నిజం చెప్పాలంటే. ఆ చిటికడులో కూడా పెన్షన్స్ కోతలు, వాలంటీర్ కోతలు, ఆ కోతలు ఈ కోతలు మొత్తం చేసి సర్వం కోసేసి చివరికి మనల్ని బెగ్గర్స్ పొజిషన్ లో నిలబెట్టిన ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారిని ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఈ రోజు మన పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఏంటి? టీచర్లు రోడ్డెక్కి జీతాలు అడుక్కుంటున్నారు. అలాగే ఇంకా తల్లికి వందనం లేదు కానీ తండ్రికి ఇంధనం ఉంది అంటూ మా బుడ్డోడు మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం అండి. నేనండి నాతో ఆట వద్దురాబేట టీవీ నుండి తోట శ్రీనివాసరావు మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే అయ్యా జీతం అమ్మ జీతం అని రోడ్లు ఎక్కి రచ్చ చేస్తారేటి? మరి తల్లికి ఇస్తానన్న వందనం కాస్త తండ్రికి ఇంధనంగా మార్చి మాసేసి మసి పూసాడు కదా, అట్టానా తల్లిలు రోడ్లు ఎక్కి ర్యాలీలు చేస్తున్నారా ఏటి? మరి పెత్తందారులకే దక్కాలి పెద్ద పెద్ద చదువులు, సర్కారు బళ్ళకి ఎందుకు సెంట్రల్ సిలబస్ లని తీసేస్తున్నారు కదా, అట్టానా పేద పిల్లల తరఫున ప్రశ్నిస్తున్నారా ఏటి? జనవరి 1 జరుపుకుంటారు న్యూ ఇయర్, తెల్లారకు ముందే విడుదల చేస్తాం జాబ్ క్యాలెండర్ అన్నారు. చేశారా ఏటి? ఉచిత ఇసుకిస్తామని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల పేరుతో ఖజానాలు నింపేసుకుంటున్నారు కదా, అట్టాని క్వశ్చన్ చేశారా ఏటి? ఇక బాధుడని భారీ డైలాగులు చెప్పి అందరం ఇక 6 నెలలు గడవక ముందే ఓ వైపు కరెంటు ఛార్జీల మోత, మరోవైపు పెన్షన్ల కోత. ఇక వరుసగా 30 ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సక్కని బస్ స్టాండ్ కట్టలేనోడు ఆంధ్రాని అభివృద్ధి చేసి 60 ఏళ్ల భవిష్యత్తును ఇప్పుడే ప్లాన్ చేస్తానంటే మీరు ఎట్టా నమ్మారయ్యా? ఇక వెనకడుకో సామెత ఉంది కదండి, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు విశాఖ అభివృద్ధిలో పని జగంది, పబ్లిసిటీ బాబోర్దని పలువురు విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. చూశారు కదా, ఈ రేంజ్ లో ఒక్క నిమిషంలో ఈ రేంజ్ లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. దాని వెనక మహేష్ బుడ్డోడు చేసే కృషి చాలా ఉంది. ప్రతిరోజు దానికి సంబంధించిన సర్కస్ చేస్తానే ఉంటాడు అనుకుంటా. అయితే ఓవరాల్ గా ఇంతే కాదు, చాలా మంది చాలా ప్రశ్నలు మా బుడ్డోని అడుగుతూ ఉన్నారంట. ఒక్కోసారి అయితే ఆన్సర్లు చెప్పలేక తనే ఆలోచించి రెండో రోజు చెప్తూ ఉన్నాడంట. ఎందుకంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. బాబు గారు తన పరిపాలనలో మనల్ని మైమరిపించేలాగా చేసి మనకి ఏ క్వశ్చన్స్ వచ్చినా అన్నిటికీ ఒకే ఆన్సర్, బట్ చెప్పాలో వద్దని కన్ఫ్యూజన్. అన్నిటికీ ఒకే ఆన్సర్, రాలేదు అంటే సరిపోయింది. కాకపోతే ఇందుట్లో గ్యాస్ సిలిండర్ వచ్చిందా అంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు, మొత్తానికి పథకాన్ని సంకనాకించేశారు అంటూ చెప్పవలసిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఓవరాల్ గా ఇప్పుడు మా ఓట కొంతమంది అభివృద్ధి అంటే ఏంటి అని ప్రశ్నించారంట. దానికి మా మహేష్ బుడ్డోడి ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారు చూడండి ఒకసారి. చూడండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ అమలాపురం ఆన్సర్లు అప్పారావునండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే అప్పారావు అభివృద్ధి అంటే ఏటి? అయ్యో బాబాయ్ పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా ఇనుకోండి. మరి విలువైన విద్యొద్దు నాణ్యమైన మద్యమే ముద్దు అని ఓటేసాం కదా, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఆడబిడ్డలకు ఆసరాన్ని ఇచ్చే అన్నాను కాదని ఆ గుడి దగ్గర ఈ బడి దగ్గర మద్యం అమ్మకూడదని అది ఆడబిడ్డలు రోడ్లెక్కి ర్యాలీలు చేస్తున్నారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరో పక్క ఆదాయాన్ని పెంచుతూ సమకూలంగా న్యాయం చేసే నాయకుడిని వద్దని అబద్ధపు హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఆంధ్రాన పుల్ల ముంచేవాడిని నమ్మి నాయకుడిని చేశాం కదా,
దాన్ని అభివృద్ధి అంటారండి. మరి తాను ఇచ్చే ప్రతి పథకం ప్రతి ఇంటికి సక్రమంగా అందజేయాలన్న ఉద్దేశంతో ఓ వాలంటీర్ వ్యవస్థను సృష్టిస్తే వాళ్ళకి ఆశ చూపి ఈనాడు వాళ్ళని ఉద్యమాల బాట పట్టేలా చేశారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఆనాడు చేదోడు పథకం కింద ఏట 10,000 సాయం అందిస్తుంటే దాన్ని కాలదని ఈనాడు అదే 10,000 తోపుడు బండ్లు వ్యాపారులు కూడా సిండికేట్ల కమిషన్లు కట్టే పరిస్థితి తెచ్చారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. పండించే రైతే రాజని ఆ రైతన్నలకు భరోసానిచ్చేవాడిని కాదని ఈనాడు దళాలు నిర్ణయించిన ధరలకే తమ కష్టాన్ని దారబోస్తున్నారు కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. ఇక పక్క పార్టీ ఓడు మంచి చేసిన ఏ విచారమే అదే పని మన పచ్చ పార్టీలు చేస్తే చక్కని సంసారం అని పచ్చ మీడియాలో ప్రచారం చేస్తుంటే దాన్ని చూసి మనం సంకలు గుద్దుకుంటాం కదండి, దాన్ని అభివృద్ధి అంటారండి. మరి ఇదేనండి గత 6 నెలలుగా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి. ఇప్పుడు మీకు అభివృద్ధి అంటే అవగాహన వచ్చినట్టే కదండి, ఉంటా అండి మరి. అభివృద్ధి లేదు, అవకాయ బద్దా లేదు. సొంత నియోజకవర్గంలోనే కుప్పం తన సొంత నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి గెలుస్తున్నా కూడా ఒక్క ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టించే దిక్కు దివాణం లేని దగ్గర మీరు వెళ్ళి ప్రత్యేక రాజధాని కడతా అంటే ఎట్లా మెర్రా అంటూ అందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే కుప్పంలో బస్ స్టాపే లేదంట కదా, మరి అటప్పుడు బస్ స్టాండే లేదంట కదా, అటువంటిప్పుడు రాజధాని కట్టేంత శక్తి ఉందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? మళ్ళీ విజన్ 2047 ఏందన్నా ఇది? ఏమన్నా న్యూమరాలజీ చూపించుకొని వస్తున్నారండి? 2020, 2047, 2045 ఏంది ఇదంతా? చేసేవాడు ఇప్పుడు చేసి ఆడవాలి కానీ 2047 అన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తే ఎట్లా సార్? దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. మా ఫ్రస్ట్రేషన్స్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. రోజు రోజుకి రోడ్లకి అడుక్కునే వాళ్ళని సముదాయించే వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పే సో కాల్డ్ ఎల్లో మీడియా ప్రయత్నాలు, అబ్బో అన్నీ ఇంత చేసి ఇంత చేసుకునే పబ్లిసిటీలు ఇవన్నీ తట్టుకోలేక మేము కొట్టుకొని చచ్చిపోతున్నాం సార్. చివరికి టీచర్లు కూడా రోడ్డుకి బాబోయ్ శాలరీ అయ్యా బాబో ఇంకా 6వ తారీఖు వచ్చింది 7వ తారీఖు వచ్చింది అంటూ అడుక్కునే అంట దుస్థితికి తీసుకెళ్లటం కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. దట్టు 1,20,000 కోట్లు 7 నెలల్లో అప్పు చేసి ఎట్టా 1,20,000 కోట్ల అప్పు ఎవరికి ఏమీ ఇయ్యలేదు. ఎక్కడికి వెళ్ళింది ముళ్ళంతా? ఎక్కడికి వెళ్ళింది? దుట్టు ఎంగా దుట్టు ఎక్కడా అని ప్రశ్నించి వచ్చిన లాంగ్వేజ్ అన్నింటిలో ప్రశ్నించినా కూడా డబ్బు మాత్రం కనిపించట్లా. మరి ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారే చెప్పాలి. ఏమంటారు? లేదంటే పవన్ కళ్యాణ్ కూడా వస్తూ ఉంటుంది కదా. ఓకే, దేశంలోనే అత్యంత గొప్ప ధనికులమైన సీఎం గారు మనకు మాత్రం జిఎస్టీ -6లో నడిపిస్తున్నారు. విజనరీ. ఈ విజనరీని తట్టుకునే శక్తి మనకు లేదని తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. అప్పుడేమన్నా కదులుతాయేమో గవర్నమెంట్లో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much.